మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. खतरनाक कॉमेडी शो मेरे दिल ले तेरी जान ले मेरे दिल ले तेरी जान ले मेरे दिल ले तेरी जान ले वोरोरी योगी नन कोरिकेरो वोरोरी योगी नन नमिलेरो वोरोरी योगी नन तुदिपेरो वोरोरी योगी नीलो कलिपेरो ओसो सिनारी नडिगेना ओसो सिनारी तडिगेना ओसो सिनारी मरिगेना ओसो सिनारी मुनगेना Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Now it's time to welcome our judges. Please put your hands together for the ever gorgeous Khushbu garu and Shivaji garu. Hey listen, hey listen. Never be tere chapanu tippesa. Hey listen, hey listen. All right, entertainment ఇవ్వడానికి కామెడీ జనరేట్ చేయడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సో వెల్కమ్ బాయ్స్, వెల్కమ్. పందెం అమౌంట్ ఎంత ఫాస్ట్ గా చెప్పండి. ఆలోచించిన ఆశాభంగం 555 టోటల్ 15. బంగాలు రంగాలు ఏం మాట్లాడదలుచుకోలేదు. 15. మొత్తానికి 30,000 పందెం అమౌంట్. మరి లాస్ట్ వీక్ తర్వాత ఈ వీక్ ఏం జరగబోతుందో చూద్దాము. సో లెట్స్ బిగిన్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు పాట పాడితే పేరు వస్తుంది, నవ్వొస్తుందా? వస్తది అంటున్నాడు మన నూకరాజు. ఇంతకీ ఎలా నవ్విస్తాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. అరే యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవ్వాలి. నాది అదే బాధ. ఎలాగైనా ఫేమస్ అవ్వాలి సార్. సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఏం చేయాలి ఫేమస్ అవడానికి? ఐడియా. ఈ మధ్యన ఫోక్ సాంగ్స్ అని ఏదో చేస్తున్నారు కదరా. అవును. ఒక సాంగ్ రాద్దాం, చేద్దాం, ఫేమస్ అయితే అయిపోయింది. ఫినిష్, ఖతం, టాటా, గుడ్ బై, గుడ్ బై. ఫస్ట్ రష్మి మీద రాద్దాం. రష్మీనా రష్మీనా తిరిగిపోయింది. మంచి లిరిక్స్ వచ్చినాయి. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం పద. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎవరయ్యా మీరు? ఎందుకు వచ్చారు? సార్ సార్ మా పాటకి మీరు మ్యూజిక్ కొట్టాలి సార్ అని అంటున్నాను. నేను మంచి మ్యూజిక్ కొడతా. నువ్వు అక్కడ ఉండు, నేను పాట పాడేసి వస్తాను. 3, 2, 1 యాక్షన్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి తుంచాగయ్యో ముద్దులయ్యా మట్టితో నాకు రొందయ్యో నా ముద్దులయ్యా అయ్యో చెయ్యి పట్టి తుంచాగయ్యో నా ముద్దులయ్యా మట్టితో నాకు రొందయ్యో ముద్దులయ్యా. అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా వరసకు నాకు వరసకు నాకు వరసకు వరదాలివే నా ముద్దుకుమ్మ మట్టితోని మనకెందుకే నా ముద్దుకుమ్మ. థ్యాంక్ యూ సార్. ఓకే. అర్జెంట్ గా యూట్యూబ్ లో పెట్టి. ఒరే లడ్డు యూట్యూబ్ లో పెట్టేశాను రా. ఏమైతుందో చూడాలరా. వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం. ఒరే లడ్డు 10 మిలియన్ రా. 100 మిలియన్. ట్రెండింగ్ 5 1. అంటే మనం అందరికి తెలిసిపోయి ఉంటాం. ఇన్ని రీసెర్చ్ ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయో. సరే నువ్వు లోపలికి వెళ్ళి నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఓకేనా? మనకెందుకు లేదు. శివాజీ గారు మీకంటే నేను ఒకటి ఎక్కువ. తెలుసు నాకు. మీరు 90s చేశారు, నువ్వు 91. మీ 90s చూసి నేను 90 ఇస్తా.
బా రష్మి గారు నేను ఎంత దాయినా ఎక్కదండి మిమ్మల్ని చూస్తే బా ఫుల్ ఎక్కుతాయి ఆ మాత్రం ఉండాలి నేను రీల్స్ చూస్తా ఈ మధ్య రీల్స్ చాలా ట్రెండ్ అయిపోయింది సార్ లేచినా తిన్నా పన్నా రీల్స్ ఓన్లీ అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా వరసకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ వరుసకు మరద రీల్ చేస్తే డిస్టర్బ్ చేస్తున్నావు గుట్ట కింద గుంపు చెట్ల నిండా గుట్ట కింద గుంపు చెట్ల నిండా అది మంచిగా పాడితే నువ్వు పెద్ద ఇతనెవరు నువ్వే వరసకు మరదాలివే మీరు ఫుల్ తాగేశారు మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి నేను దింపుతా నేను వెళ్తారా ఓకే సార్ నేను వస్తాను సార్ చిన్న పని ఓకే థ్యాంక్ యూ సార్ వస్తా సార్ ఈ స్కిట్ లో ఎక్కువ క్యారెక్టర్లు ఉండటం వల్ల సో మెనీ క్యారెక్టర్స్ నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది ప్లీజ్ అడ్జస్టబుల్ అండ్ డైజెస్టబుల్ ఓకే హలో నూకరాజు గారా అవునండి నూకరాజుని ఎవరు సారీ ఫంక్షన్ ఉంది సార్ ఈవెంట్ చేయాలా వస్తారా వస్తాం సార్ పేమెంట్ సార్ పేమెంట్ మీరు ఎంత కావాలన్నా సార్ రండి సార్ సార్ ఇప్పుడే వస్తున్నాను సార్ రండి సార్ ఇక్కడ సుబ్బారావు గారు నేనే సార్ నేనే సార్ సాంగ్ పాడతాను సార్ దాని ఏం ఫంక్షన్ సార్ సారీ ఫంక్షన్ రెడీ సార్ ఒక తోటలో ఒక కొమ్మలో సార్ ఇది కదా సార్ అది సారీ ఫంక్షన్ లో ఈ గుట్ట కింద ఈ పాటలు ఎందుకు సార్ పర్లేదు సార్ బాగా ఎంజాయ్ చేస్తాం మా అమ్మాయికి చాలా ఇష్టం సార్ గుట్ట కింద గుంపు చెట్ల నిండా గుట్ట కింద గుంపు చెట్ల నిండా వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ సార్ మీకు దూరం చుట్టం ఆయన నా పేమెంట్ ఇవ్వండి సార్ ఫ్యాన్ ఆఫ్ గుట్ట కింద పేమెంట్ ఇవ్వండి మళ్ళీ ఫంక్షన్ ఉంటే మీరే రావాలి వద్దు సార్ ఈసారి ఫంక్షన్ గుట్ట కింద ఫంక్షన్ అయిపోయింది రండి ఈవెంటా సార్ ఓకే సార్ డన్ సార్ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పనా సార్ సార్ గుర్తుపెట్టారా నన్ను సరిగ్గా చూడండి గుర్తుపెట్టారా నన్ను గుర్తుపట్టలేదు సార్ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి 18 సార్ ఏంట్రా మీకు ఆశయ తెలుసా తెలుసు మరి నేను గుర్తుపెట్టారా గుర్తుపట్టలేదు ఒక నిమిషం ఆగు సార్ అదిగా సార్ సరిగ్గా చూడండి గుర్తుపెట్టలేదా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి నువ్వు ఎవడవో నాకు తెలియదు నేను గుర్తుపట్టలేదు ఎవడవరా నువ్వు మీ సాంగ్ నేను 10 సార్లు చూసిన అవును 10 సార్లు చూసి మిమ్మల్ని గుర్తుపెట్టినా మరి అదే సాంగ్ నేను చూసినా కదా నన్ను ఎందుకు గుర్తుపట్టలే మీరు చూసినాడు నువ్వైతే నేనే పేరు వచ్చింది కదా యాటిట్యూడ్ వచ్చింది ఇండస్ట్రీ ఇది తొక్కేస్తారు తెలుసా అంత యాటిట్యూడ్ పనికిరాదమ్మా అది కాదు గుర్తుపట్టా ఫస్ట్ గుర్తుపట్టకుండా ఇప్పుడు గుర్తుపట్టంటే బలుపు పెరిగింది అమ్మో నీకు ఒక్క సాంగ్కే అంత బలుపు వస్తే 4-5 సాంగ్లు పడిన పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఈ టార్చర్ ఏంది అసలు నేను ఏం చెయ్యాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడే నీ సాంగ్ నేను చూశానయ్యా బాగుంది ఒకసారి పాడుతున్నా ఒకసారి పాడతారా మీరు పాడండి సార్ పాడండి సరే సార్ థ్యాంక్ యూ సార్ పొండి సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి ఈ టెన్షన్ నాకు చెప్పుకోకూడదు కానీ టాయిలెట్ వచ్చేస్తాను సార్ 6 hours later. హలో నూకరాజ్ గారా అండి? అవును నూకరాజునే. గుట్ట కింద గుంపు సెట్ల కింద నూకరాజ్ గారేనండి? ఆ నూకరాజునే అమ్మా. సార్ ఒక ఈవెంట్ చేయాలండి మీరు. నేను ఈవెంట్లన్నీ మానేశానమ్మా. సార్ నా కోసం ఒక ఈవెంట్ చేయాలి సార్. ఏడకమ్మా లొకేషన్ పెడుతున్నాను రండి సార్. సరే పెట్టమ్మా. మా తాత చనిపోయాడు సార్. తాత గుట్ట కింద గొంతలోకి పోయావా తాత? దొరికింది సంతరా ఇదే ఈవెంట్ ఉందని ఫోన్ చేశారు ఇక్కడ ఎవరో. నేనే అయ్యా. ఏం ఈవెంట్? మా తాత చనిపోయాడయ్యా. ఒక్కసారి శవం దగ్గర పాట పాడాలి. అవునయ్యా, ఆయనకి నీ గుట్ట కింద పాట అంటే చాలా ఇష్టం అయ్యా. ఈడు మీ తాత? అవునయ్యా. నువ్వు తాతవా? I have already told you so many characters. I am characters in one frame. పడుకో. చనిపోయిన దగ్గర ఏం పాడతామని? ఒక్కసారి నీ గుట్ట కింద పాట పాడయ్యా. గుట్ట కింద గుంపు చెట్ల నిండా వరసకు ఒక్కసారి సింగార్
ఎలాంటి చోటు ఎలాంటి పాట నువ్వే నెంబర్ 1. థ్యాంక్ యూ సార్. పాడు వాడు లేవాలి, పాటకు లేవాలి, నీ పాటకు లేవాలి. పాడు పాడు, నీ పాటకు లేవాలి. చెవి దగ్గరకు వచ్చి పాడయ్యో. గుట్ట కింద గుట్ట కింద గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా. ఆ ముసలోడు చావడం కదా, నేను సత్తాను, నీ దెబ్బకి అర్థమవుతుందా? ఈ పాటలకి రాళ్ళు కరుగుతాయేమో కానీ చచ్చిన లెగరమ్మా. ఓకేనా? నాకు కావాలంటే నా పేమెంట్ ఆపేసుకోండి, తాతకే పెట్టుకోండి. పాడితే చచ్చిన లెగుతాడే ఏంది? మరి ఎందుకు రా యూట్యూబ్ లో పాట పాడి ఇంత ఫేమస్ చేసినావు? లేస్తాడు, పాడు. పాడతాను సార్. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్తే సార్. అమ్మా అని ధన సంస్కారాలు. అలాగే బాబయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇంకా నా వల్ల కాదు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఇలాగే ఏడిపిస్తున్నారు. అన్ని వదిలేసి నేను అడుక్కునేవాడిని అయిపోయి అందరితో పాటు అడుక్కుంటా. మారు వేషంలో కూర్చుంటా. అప్పుడు నన్ను ఎవడు గుర్తుపట్టడు. అమ్మో ఆల్రెడీ ఉన్నారా? అయ్యా ధర్మం చేయండి అయ్యా, బాబయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్యా వాయిస్ ఎక్కడో. సార్ మీరు నోకరాజ్ గారే కదా? కాదు కాదు కాదు, నోకరాజ్ గారే. అవునవును సార్ మీకు ఫ్యాన్ సార్ మేము. నాకు ఫ్యాన్ ఎలా మీరు? ఏ గుట్ట కింద గొప్ప సెట్ల నిండా, గుట్ట కింద గొప్ప సెట్ల నిండా. మీరు కూడా విన్నారా? గుట్ట మీద చెట్టు పాడు పాడు. గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద. సూపర్ సార్, సూపర్ సార్. మీరు నూకరాజు కదా? అవ్వా తమ్ముడు. ఎలా కొట్టాలో నాకు తెలుసు సార్. ఈసారి ఎవడన్నా ఇలాగే కొడతా. గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి పట్టినా, చెయ్యి పట్టినా, చెయ్యి పట్టి కుంజాకయ్యో ముద్దులయ్యా, మత్తితో నాకు రొందయ్యో నా ముద్దులయ్యా. జడ్జెస్ ఖుష్బు గారు, నూకరాజ్ గారు, కంగ్రాచులేషన్. నిజంగానే చాలా బాగుంది స్కిట్, అద్దరిపోయింది, బ్రిలియంట్. రమేష్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. మీ కామెడీ టైమింగ్, మీ ఎనర్జీ, మీ ఎక్స్ప్రెషన్స్ అంతా బ్రిలియంట్. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. అందరూ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ సూపర్బ్ గా ఉంది ఈరోజు. శివాజీ గారు, నోకరాజు వాడి స్ట్రెంగ్త్ అది. అంత బాగా చేసావేంట్రా? చాలా హ్యాపీగా ఉంది. ఇదే హ్యాపీనెస్ తో స్కోర్స్ కూడా చూసేద్దాము. శివాజీ గారు. The judges non-stop Lukaraju and Tagbudu Ramesh and Team KJ scores 20 out of 20. సదా శుక్రవారంలో ఇప్పుడు అమ్మాయిని ఇష్టపడితే ప్రేమ అంటారు, అదే అమ్మాయిని అనుకొని ఇష్టపడితే చూసిన వాళ్ళందరూ నవ్వుతారు అంటూ ఒక కన్ఫ్యూజన్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. శ్రీదేవి ఎంత అందంగా ఉన్నావే నువ్వు. అబ్బా ఇలాగే చెప్తున్నావు. 2 సంవత్సరాలు బట్టి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? శ్రీదేవి ఎప్పటికైనా నీ మెల్ల 3 ముళ్ళు కట్టేది నేనే, 3 నెలలు తిరగకుండా వాంతులు చేయించేది నేనే. ఏంటిది మీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆమెకి వాంతులు తెప్పించడం ఏంటి? చూడు రష్మి గారు, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ అమ్మాయి అవతారం ఎత్తాను. ఈ అమ్మాయిని మెయింటైన్ చేయడం కోసం 3 అబ్బాయిల్ని నా మెయింటైన్ చేసుకుంటున్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దీని మెల్ల తాళి కడదాం అనుకుంటున్నాను. ప్లానింగ్. కానీ ముగ్గురిని అట్లా మెయింటైన్ చేయడం తప్పు కదా? ఎందుకు తప్పండి? ఎందుకంటే నా శ్రీదేవి కోసం ఎంత దూరాన్ని వెళ్తాను, ఎన్ని తప్పులనే చేస్తాను. అందరూ బోల్డ్ తప్పులు చేస్తారు, ఇదో పెద్ద తప్పు ఏంటి? సరే దొరికారు ఒకరికి. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాము? నువ్వు చెప్పు. కొడైకెనాల్ వెళ్దామా, ఊటీ వెళ్దామా, స్విట్జర్లాండ్ వెళ్దామా? బొంబాయి వెళ్దాం. బొంబాయి ఇప్పుడే వద్దులే శ్రీదేవి, ఇంకా టైం ఉంది దానికి. ఇప్పుడు ఆ 3 అబ్బాయిల్ని కూడా నువ్వు ఎలాగా చెప్తున్నావు అమ్మాయిని అని చెప్పేసి డౌట్ రాలేదా వాళ్ళకి? వాళ్ళని ముద్దు వరకే తీసుకెళ్ళా, బెడ్ వరకు తీసుకెళ్లేదు. ఆ 3 బకరాలు వచ్చే టైం అయింది. నువ్వురా చెప్తా. దొండ పండు లాంటి పెదవే నీది,
దొంద పండు లాంటి పెదవే నీది అబద్ధం అంతా అబద్ధం దూది పింజ లాంటి నడుమే నీది అబద్ధం అంతా అబద్ధం ఏం చెప్పినా కానీ నువ్వు అబద్ధం అబద్ధం అంటున్నావు. పోంగ పోంగ నీకైతే అర్థమైంది బాబు. అయినా బాబు నీ డాన్స్ ఒక బీభత్సం, నీ చూపు ఒక బీభత్సం, నీ ముద్దు నీ మాట అన్ని బీభత్సమే బాబు. మనం ఏం చేసినా అంతా బీభత్సమే. నువ్వు అను, ఈ బాబు నీ చేతిలో బాబుని పెడతాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయవచ్చు కదా అని సామె తిన్నావు కదా. అవును. అందుకని చెప్పి మనం అది ముందుకు వెళ్ళకూడదు. నాకు అర్థం కాలేదు సార్. అది పోంగ పోంగ నీకు అర్థమైంది. అదేంటమ్మా ఇప్పుడే స్టార్ట్ అయ్యని చెప్పి అప్పుడే వచ్చేసావేంటి? అంటే నేను ఏది స్టార్ట్ చేసినా గానీ నేను స్టార్ట్ చేసిన సంగతి ఎండ్ చేసిన సంగతి ఎవరికి అర్థం కాదు. సరే గానీ నేను 20,000 అడిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఇచ్చావా? ఎప్పుడు డబ్బులేనా? ఇదిగో తీసుకో. డబ్బుల సంగతి తర్వాత గానీ ఒక ముద్దు పెట్టొచ్చు కదా. అబ్బా శాంతి, ఎవరు నేను పిలిచేది ఈ టైంలో? నన్ను అనుమానిస్తున్నావా? అవును, అనుమానిస్తున్నా. తలుపుతే ఎవరు తీస్తాం? హాయ్ రామ్ ప్రసాద్. శాంతి, నువ్వు తలుపు తీపేసరికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ తలుపు తీసుకొస్తావు నేను టెన్షన్ పడ్డాను తెలుసా? అదేంటమ్మా చెప్ప పెట్టుకుని సడన్ గా వచ్చేసావు? సడన్ గా అంటేనే కదా సర్ప్రైజ్ అనుకో. నీకోసం రబ్బర్ నెక్లెస్. నా రియల్ లవర్ నువ్వే రామ్ ప్రసాద్. ఎప్పుడు ఏం కావాలి అన్ని నీకు తెలుసు. మరి ప్రతిసారి నేనే సర్ప్రైజ్ ఇస్తాను. మరి నువ్వు నాకు ఇవ్వ సర్ప్రైజ్? ఎందుకు ఇవ్వను? తప్పకుండా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇంట్లో కూడా అవ్వలేరు కదా ఈ రోజైనా కనీసం. దొండ పండు లాంటి పెదవే నీది అబద్ధం అంతా అబద్ధం. పాలు తీసుకొని రాబోనే. అలాగే రామ్ ప్రసాద్. నీ మురిపాలు ఇందులో కలిపావు కదా. రామ్ ప్రసాద్. అయ్యో అయ్యో సారీ రా, నేను క్లీన్ చేస్తానే. నేను క్లీన్ చేస్తా. ఎవడెవడు కింద శవలా పడుకున్నాడు? ఈ అందము ఇవన్నీ నీకే కదా రాంప్రసాద్. నాకే? వాడెవడో వచ్చి నన్ను దోచుకోపోయాడు రాంప్రసాద్. అందుకే తల మీద ఒక్కటి కొట్టాను రాంప్రసాద్. ఈ అందం నాకే సొంతం. అవును సార్. అందుకే ఎవడ సొంతం కాదు. చచ్చిపోయాడే? ఇంటికి వచ్చిపోతాడు అనుకున్నా చచ్చిపోతాడు అనుకోండి రాంప్రసాద్. ఓ పని చేద్దాం, మనకు తెలిసిన ఎస్ఐ అన్నాడు, కేసు సాల్వ్ చేస్తాను. నువ్వు తీసుకుపో రాంప్రసాద్. నేను షాపింగ్కి వెళ్తానంటే దగ్గర తీసుకెళ్దామని. అంటే నేను పోలీస్ స్టేషన్ రాను రాంప్రసాద్. అంటే ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే ఏం బాగుంటుందని. ఏం కాదు, నువ్వు బయట ఉండి లోపల మాడతాను. అవసరం బయటే ఉంటాను, లోపలికి రాను. దా పట్టు, ఇక్కడ వెయిట్ చేయి. ఎస్ఐతో మాడతా నేను. అలాగే అలాగే రాంప్రసాద్. ఎస్ఐ గారు, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహం వేరా ఈ పోలీస్. అదిరిపోయింది సార్ డైలాగ్. ఓన్ గా రాసుకున్నారా? అవును. చాలా రోజులైంది కలిసి. ఎలా వచ్చాయంటే స్టేషన్ కి కేసు తీసుకొచ్చామండి. లోపలికి తీసుకురాలిపోలా బయట వదిలేసావా? అది కేసు లవర్. అది నీ లవరా? మా లవర్ చిన్న మర్డర్ చేసింది. మర్డర్ చేసిందా? సాల్వ్ చేయాలి నువ్వే. కొంచెం ఖర్చవుద్దురా. నేను చూసుకుంటా కదా. నువ్వురా. ఈడెవడో మర్డర్ అయింది ఈడే. నేను సాల్వ్ చేస్తాను కానీ ముందు మీ లవర్ తీసుకురా. దాని పేరు శాంతి అని. ఏదేడు తిరగమను. దొండ పండు లాంటి పెదవే నీది. ఏంటి ఇన్నాళ్ళ పాటలు పాడుకున్నా? వాడు నీ లవర్ అంటే ఏం మాడుతున్నావు? అది నా లవర్. అది ఏంట్రా నీ లవర్? నేనండి ఇక్కడ ఉన్నా. ఏరా నా గర్ల్ ఫ్రెండ్ బలవంతం చేయబోతావు నువ్వు? ఏరా నా గర్ల్ ఫ్రెండ్ నే బలవంతం చేస్తావు నువ్వు? దిస్ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. ఇది నీ గర్ల్ ఫ్రెండ్ అయితే అది నా గర్ల్ ఫ్రెండ్ రా. అది నా గర్ల్ ఫ్రెండ్ రా. అది నా గర్ల్ ఫ్రెండ్ అయితే మీరేంట్రా? అది నా గర్ల్ ఫ్రెండ్ రా. శాంతి, టెల్ మీ ఐ సే హి ఇస్ మై మ్యాన్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. హి ఇస్ మై మ్యాన్. అది నాకు ముందు పరిచయం అయింది. ఫోన్ పేలో నాకు పరిచయం అయింది. నీకు? నాకు ఇన్స్టాగ్రామ్ లో. నాకు ఫేస్బుక్ లోని. చూస్తావేంటి? పోలీసు కదా, దాని కేసు బుక్ చేయి. రావే, నీ మీద కేసు పెట్టి నేను బొక్కలో వేస్తారా? లైఫ్ లో మళ్ళీ జైలు నుంచి బయట రాకూడదు, అర్థమైందా? దీని మీద ఇప్పుడే కేసు పెడుతున్నా. చూడు ఎంతో మంది జీవితం నాశనం చేసింది. దీని ఊరికే వదలకు. ఏంట్రా ఊరికే వదిలేది? ఆడో తెలియకుండా మగో తెలియకుండా మీరు లవ్ లోకి దింపి నాతోటి చాటింగ్ చేసి వీడియో కాల్ చేసి మీ దగ్గర వీడియో కాల్ చాటింగ్లు అన్ని ఉన్నాయి. ఆడా మగో తెలియపడి అంటే నాకు అర్థం లేదు. ఏం మాట్లాడతాం? అమ్మాయిని కాదు అబ్బాయిని. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని మెయింటైన్ చేయడం కోసం మేము బకరాలు ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాను. అబ్బాయా? yes. ప్రతిరోజు ముద్దు వరకు వచ్చిన తర్వాత ముందుకెళ్ళట్లేదు నువ్వు. నాకు కొంచెం ముందుకెళ్ళింది. నువ్వు కూడా ఒక అమ్మాయిని లవ్ చేసావా? చూడాలనుకుంటున్నావా? ఒక్క నిమిషం. హలో శ్రీదేవి, ఒకసారి అర్జెంట్ గా వచ్చేసాయి. వస్తున్నా. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి.
శ్రీదేవి నీ కోసం కింద లంగా కట్టాను, పైన జాకెట్ కట్టాను, నువ్వు ఈ రోజు వాడిని కట్టుకున్నావు. మరి ఏం చేయమంటావు చెప్పు? నువ్వేమని పెళ్ళి అంటేనేమో మాట్లాడట్లేదు, మాట్లాడితే నాకు ఏం కావాలన్నా కూడా వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చి నాకెత్తన్నావు. రేపు పెళ్లి చేసుకున్నాక నాకు ముద్దెడతావో లేదో కూడా నాకు నమ్మకం లేదు. శ్రీదేవి మమ్మల్ని మోసం చేసినందుకు కూడా బాధ లేదు, దీనికోసం మోసం చేసినందుకు బాధ ఉంది. ఇందిరా ఫీల్ అవుతున్నావు? బేసిక్ గా నేను రియల్ ఎస్టేట్ భయ్యా, ఏ ల్యాండ్ ఎలా ఉంటుందో తెలుసుకునేవాడిని, కానీ దీన్ని మాత్రం తెలుసుకోలేకపోయాను. నేనైతే కేసు ఏంటో తెలియకుండానే ఇంట్రాగేషన్ చేశాను ఇప్పుడు దాకా. అలా పరిచయం మనకి. ఇలాంటి వాళ్ళు లాకప్ ప్లేసి లాకప్ డెత్ చేయాలి. సరే మేము ఊరు వెళ్తున్నాం హనీమూన్ కి. శ్రీదేవి అసలు నాకు ఇప్పటికీ డౌట్ అయ్యింది, ఆడదా మగదా అన్నది. ఒకసారి సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ అందరూ పర్ఫార్మెన్సెస్ బాగుంది. సో ఓవరాల్ ఆ ప్యాకేజ్ చూస్తే ఇట్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. శివాజీ గారు. రామ్ ప్రసాద్ చాలా బాగుంది, అసలు అందరూ బాగా చేశారు. So judges, Auto Ram Prasad and team ki mere boy scores. Khushbu ma'am 9. The judges, Auto Ram Prasad and team ki scores 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా న్యూస్ కోసం డిబేట్లు పెట్టడం కామన్, కానీ డిబేట్ ఎందుకని డిబేట్ పెడితే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే సార్. నమస్తే మేడం అండి. నేనేదో ఓ చిన్న ఛానల్లో పని చేసుకుంటున్నాను, ఇంటర్వ్యూలు అవి చేసుకుంటాను. అలాంటిది కొంతమంది నాకు కోపం ఎక్కువ అని చెప్పి మా ఇంట్లో కొంపట పెట్టేశారండి. దాంతో ఎక్కడో కొండాపూర్లో ఉన్న ఛానల్ కాస్త తెచ్చి కొంపలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎందుకు పుడతారో తెలీదు, ఎందుకు వస్తారో తెలీదు. అదే మీలాగే ఎగ్జాక్ట్ కాపీ మీలాగే. ఇప్పుడు కోపం అనేది మనిషికి సహజం అండి, ఎవరికి ఉండదు. ఇప్పుడు కామెడీ చేయకపోతే మీకు కోపం వస్తుంది, క్లోజులు పెట్టకపోతే ఆవిడ కోపం వస్తుంది. కోపం అనేది వెరీ కామన్ దానికి. ఇలా అందుకనే ఒక ఛానల్ పెట్టుకుని మొట్టమొదటిసారిగా ఒక డిబేట్, లడ్డూలో కిస్మిస్, లడ్డూలో కిస్మిస్, లడ్డూలో కిస్మిస్, లడ్డూలో కిస్మిస్ ఈ రోజు ఎక్కడుందా అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన జీవితంలో కూడా సంతోషం ఎక్కడుందా అని ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకని అది పెట్టాం. మీ అందరి సమక్షంలో కూడా ఈ రోజుగా మొట్టమొదటిసారిగా నేను దాన్ని స్టార్ట్ చేస్తాను. కట్టింది లడ్డూ మీద కిస్మిస్ ఏంటయ్యా? లడ్డూలో కిస్మిస్ అని కదా చెప్పాము, ఎందుకు ఇలా పెట్టారేంటి? అంటే కిస్మిసే కదా ఎక్కడైనా ఉంటదిలేని. ఈ రోజు మనం పిలిచే గెస్ట్ మామూలుడు కాదు, చాలా అరివీర భయంకరంగా ఉంటాడు. చంటి గారని మన ఇప్పుడే కాబోతున్న హీరో. వాగ్దాటి చాలా ఎక్కువగా ఉంటుంది. వాడిని ఎదుర్కోవాలంటే ఎవడో ఒకడు ఉండాలిగా. అయ్యో, ఎవరన్నా కృష్ణానగర్ నుంచి తెప్పిస్తానో వచ్చాడా? పిలిపించాను సార్, వస్తున్నాడు. మీరు ఇక్కడ బహిరంగ సభకు రాలేదు, డిబేట్ లో కూర్చోడానికి వచ్చారు. చెయ్యి దించండి, 3 కిలోమీటర్లు వస్తుంది వాసన వాసన. ఏమండి 6 గంటలకు ముందు డిబేట్ పెడితే ఇలాగే ఉంటది. స్నానం చేయకుండా వచ్చేసారా? ముందు మొహం కడగాలి కదా దానికి. అవతలు వచ్చేవాడు చాలా చండశాసనుడు, చాలా గట్టిగా వాదిస్తాడు. కృష్ణానగర్ నుంచి 10,000 ఇప్పించి మా వాడు చెప్తే మిమ్మల్ని తీసుకొచ్చాం ఇక్కడికి. బాగా వాదిస్తారు కదా. నా పేరేంటో తెలుసా? ఏంటి? ఉష్ణకాంత్. ఎవరన్నా కృష్ణకాంత్ అని పెట్టుకుంటారు కదండి. బేసిక్ గా నా పేరు కృష్ణకాంతే. నాలో ఫైర్ చూసి ఉష్ణకాంత్ అని మార్చుకున్నా. అంత ఫైర్ ఉందా? నా ఫైర్ కి నేనే తగలబడిపోయాను. సరే ఉష్ణకాంత్ గారు కూర్చోండి. తర్వాత మన ముందుకు రాబోతున్న వ్యక్తి అండి, అరివేర భయంకరమైన వ్యక్తి. అతను వాగ్దాటి గురించి చెప్పాలన్నా, అతను గురించి చెప్పాలన్నా, అతను వద్దు ఏ చెప్పద్దు నాకు. ఎన్ని చూశాను ఇవి ఎంతో మంది మహిళా మనులు అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుసు, ఆ రోజు అలానే చెప్పావు. వచ్చిన వాళ్ళందరూ కొట్టిపోయారు తప్పితే పెద్ద చేసిందేం లేదు. డిబేట్కి వచ్చాను నేను, మళ్ళీ ఫోన్ చేయి, తర్వాత మాట్లాడతా. పెట్టే ఫోన్ పెట్టి. ఈ రోజు మనం పెట్టుకున్న కార్యక్రమం ప్రత్యేకించి మన జీవితాల్లో సంతోషం గురించి ఎందుకు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనే దాని గురించే మనం పెట్టాం సార్. వాడికి సంతోషం వస్తే వాడు నవ్వుతాడు, సంతోషం 4 విధాలు చేటు మాట్లాడు కదా. ఆయన చెప్తుంది కరెక్టే కదండి. 10,000 ఇచ్చి నిన్ను ఎందుకు తీసుకొచ్చాము? వాడు విరుచుకు పడిపోతాడు, వాడితో వాదించమనే కదా నేను తీసుకొచ్చాను. వాడు చెప్పింది కరెక్ట్ అంటాడు.
దా ఇక్కడికి వచ్చి కూర్చో, మధ్యలో కూర్చో, చెప్తాను. అంటే ఇప్పుడు నువ్వు అందంగా కనబడితే చూసే ప్రేక్షకులు కుర్రాడు బాగున్నాడు, ముద్దు వస్తున్నాడు, మన రెండో అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. వాడు ఎప్పుడు వాదిస్తున్నా సార్ నువ్వు విడుచుకు పడిపోవాలి. డబ్బులు తీసుకుంటున్నావుగా, వాదించాలిగా, ఆ బుర్ర పెట్టి వాదించు. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్, మన జీవితంలో సంతోషాలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి? ఎవడికి తెలుసు, ఎవడికి తెలుసు? ఏంటి మమ్మీ ఎవడీడు? పొద్దున్న లేచి నుంచి 100 ప్రాబ్లాలు ఉంటాయి. ఏ ప్రతివాడి జీవితంలో తొంగి చూస్తుంటావే నువ్వు. ఆయన అలా అంటున్నారు సార్, మరి మీరేమంటారు? మళ్ళీ మన చర్చల్లోకి వెళ్ళిపోతాం సార్. ఈ సంతోషం ఎందుకు కనుమరుగైపోతుందంటే మనం బాధపడుతూ కూర్చోకూడదండి. అసలు ఎందుకు కనుమరుగైపోతుంది అనే కారణాలు ఏంటో మనం వెలికి తీయాలి సార్. అవసరం ఉంటే నువ్వు వెతుక్కో, ఎవరికి అవసరం ఉంటే వాడికి ఎత్తుక్కోవాలి. ఏంటి ఎత్తుకుతున్నావురా? కిస్మిస్ సార్. వాడితో వాదించరా అంటే కిస్మిస్ ఎత్తుకుతా ఉంటావా నువ్వు? నేను వాదించమని పిలిస్తే వేధిస్తున్నావేంటో ఇలాగా? కృష్ణకాంత్ పీకేస్తా, తగలబెట్టేస్తాను, స్టూడియో తగలబెడతావేంటారా నువ్వు ఇక్కడ? ఇలాగే ఇలాగే ఇలాగే. వాదించడానికి పిలిస్తే ఈయన వాయిస్తున్నాడు. కోపం తగ్గించుకోవడానికి ప్రోగ్రామ్ పెడుతుంటే కోపాలు పెంచేసే ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఇక్కడ ఏంటో గానీ. యాక్చువల్ ఫైర్ ఉంది అన్నాను కదా సార్, గ్యాస్ కూడా కొద్దిగా ఉంది సార్. ఫోన్ కాల్ ఏదో తీసుకుందాం సార్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. చూస్తున్నారా మన ప్రోగ్రాము? చూస్తున్నామండి. డిబేట్ బాగా వెళ్తుందా? కింద స్క్రోలింగ్ ఉంది కదండి. కింద స్క్రోలింగ్ వెళ్తుంది సార్. అందులోని మసాలా ప్రోడక్ట్ ఒకటి పెట్టారు కదండి, అది ఏ షాప్ లో దొరుకుతుందండి? హలో, ఉన్నానండి. అది మసాలా ప్యాక్ లో మనకు సంబంధం లేదండి. వెనకాల ఫోన్ నెంబర్ వస్తూ ఉంటది, ఆ ఫోన్ నెంబర్ చూసుకుని వాళ్ళకి ఫోన్ చేయండి. ఆ స్క్రోలింగ్ స్పీడ్ గా వెళ్ళిపోతుందండి, కొద్దిగా మెల్లగా వెళ్ళమని చెప్పండి. కొద్దిగా స్క్రోలింగ్ మెల్లిగా పెట్టవయ్యా. ఓకే అండి, ఉంటాను. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఈ రోజు మనిషి జీవితంలో సంతోషం అనేది బాగా కనుమరుగైపోతుంది. అవునండి. అది అసలు ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది. వెతుక్కుంటే వెతుక్కోండి. ఇప్పుడు మీ ఇంట్లో సంతోషం లేకపోయినందు మాత్రాన మంది ఇంట్లో కూడా సంతోషం ఉండదనే మాట తప్పండి. మీరేమంటారండి ఆయన గురించి చెప్పండి. కరెక్టే కదా సార్. ఏమంటారు అంటే ఏమంటారు? ఏనుగు మీద కూర్చోండి. లే కూర్చో. ఏమంటారు? రే స్టూడియో మొత్తం కొట్టది. నేను ఒకటి కనిపెట్టానండి ఇప్పుడే. మనిషి జీవితాల్లో సంతోషం కనుమరుగైపోతుంది. మనం సంతోషంగా ఉండాలంటే బాధపడుతూ కూర్చోకూడదు. ఎప్పుడు చూసినా మన్మథరావు ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. పప్పు ఉప్పులో ఉప్పు సరిపోయింది బాగుంటది. అబ్బా ఇంట్లో స్టూడియో పెట్టుకున్నా. పక్కోడికి పెట్టుకు పప్పు. సర్లే పట్టి. ఏంటది? పప్పు. సారీ సార్, పప్పు గిప్పు అంటుందేంటి? మా ఆవిడ ఇది లేదు సార్. గెస్ట్ అలా అడగకూడదు. బొక్క ఉప్పు చూడలేడా గెస్ట్ అయితే? మాట్లాడకూడదని చెప్తున్నా. ఎవరంటుందే బొక్కని? సారీ సార్, తప్ప దీనికి తెలియదండి పాపం. ఉప్పు చూడటం రాడి గెస్ట్. నువ్వు లోపలికిళ్ళు. రాత్రికి ఏం చేయమంటావు? స్నానం చేయి, నాకు ప్రశాంతంగా ఉంటది. తినడానికి ఏం చేయమంటావు? దొండకాయలు చెయ్యి. లేవు. బెండకాయలు చెయ్యి. లేవు. కొన్ని గుమ్మడికాయ ఉన్నాయి. లేవు. కూరగాయలు అయిపోయినాయి. మాస్టర్ ఒక 500 ఉంటాయి. ఏం మనిషి నువ్వు? అలా కాదు సార్, డిబేట్కి పిలిచి నన్ను 500 అడుగుతావు? అలా కాదు సార్. గురుగారు మీ దగ్గర ఏమన్నా ఉంటే జేబులో ఏముండవారా? ఆ కుర్చీ దూరంగా వేయండి వాడికి. ఈ కోట అమ్మేస్తే 200 300 వస్తుంది. ఈ బొగడాగాల ముందు నేను కోట అమ్ముకునేదాన్ని. బొక్కలకి ఇక్కడ అనిపిస్తావు. పప్పు నన్ను ఉప్పు నాకు ఇస్తావు. ఏంటో నాకు అర్థం కాదు. దానికి తెలియదు సార్. ఏం తెలియదు? తెలుసా అన్నలే. నేను ఎవరో తెలుసా నీకు? ఎవడు? ఎవడైనా అడుగుతుందేంటి? నీకు అర్థం కావట్లేదు. ఎవడాడు గెస్ట్? ఏరా 500 లేవు, నువ్వు ఒక గెస్ట్ వి. ఎంత పిల్లి స్టూడియోకి వచ్చావు, నువ్వు ఒక గెస్ట్ వి. అలా కాదే. మీరు మొగుడు పిల్లలు కొట్టుకునేదంటే ఇంట్లోకి వెళ్ళి కొట్టుకోని కానీ స్టూడియోకి పిలిచి నలుగురు ముందు కొట్లాడతారు. ఏ మనిషి అర్థం కాదు. నువ్వు డబ్బులు లేవన్నప్పుడు నువ్వు మాట్లాడడం ఎందుకురా?
కృష్ణ గల్లీకి వస్తావు ఆ రోజు చూసుకుంటాను నీ సంగతి. ఏం చూస్తావు? 500 లేవు నువ్వు ఒక గెస్ట్ వే. 500 లేకపోతే చూడడం తెలీదు నీకు, నీవు ఒక గెస్ట్ వే. నా వంటింట్లో ఉన్న గ్యాస్ కన్నా ఈడి దగ్గర గ్యాస్ ఎక్కువైపోయింది. దడ్లే ఉష్ణకాంత్ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఏం చెయ్యాలి? ఇందాక నుంచి ఆ కాల్ ఫస్ట్ చేశారు కదా, వాడు తెగ కాల్ చేస్తున్నాడు సార్. తీయలేదా నువ్వు ఇందాల నుంచి? లేదు, చంపేస్తున్నాడు అయ్యా బాబు. ఒకసారి ఫోన్ చేసి తీసేద్దాం. సార్ గురుగారు ప్రోగ్రామ్ అయిపోయిందండి. చూడలేదు ఎంతసేపు ప్రోగ్రాము. బోర్ కొట్టిందండి, ఛార్జింగ్ కూడా లేదు. బోర్ కొట్టడం కాదమ్మా, ఏంటి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు మరి? అది సార్ ఇన్నాళ్ళ నెంబరు లాస్ట్ 2 అక్షరాలు కనబడలేదు. కొద్దిగా ఒకసారి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతా చెప్తారా? అప్పుడు నాకే తగులుతారేంట్రా ఇల్లు. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది రాఘవ, సూపర్ రాఘవ, సూపర్. ఖుష్బు మ్యామ్. రాఘవ గారు ఫెంటాస్టిక్. ఆ కామెడీ, ఆ టెన్షన్ బాల్ అని చేతిలో పెట్టుకుని మీ టైమింగ్, చంటి గారు అందరూ యువర్ పర్ఫార్మెన్స్ అందరూ బ్రిలియంట్ గా చేశారు. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. The judges scores పరిస్థితి. Well done Rocket Raghavai team, 20 out of 20. Well done Sarda Shukrvaram. మరి మన ఫ్రైడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 18 out of 20. Non-stop Nukuraju Tagbutu Ramesh and team 20 out of 20. Rocket Raghavai and team 20 out of 20. వాళ్ళ టీం వచ్చి సెట్ చేసిన స్కోర్ 58. సరిపోదా శనివారం మీ టార్గెట్ వచ్చి 59. లాస్ట్ వీక్ 60 వచ్చినప్పుడు టార్గెట్ రీచ్ చేసాం. లాస్ట్ వీక్ ఎందుకు ఇప్పుడు మాట్లాడు? పెద్ద 1 మార్క్ ఎక్స్ట్రా ఇస్తే గెలిచారు మీరు. అహంకారం కనబడుతుంది. 59 కొడతాం. 59 కొట్టి మీరు చూపించండి. ఆడియన్స్ ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ సీ యు టుమారో.